హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రెడిక్టివ్ ప్రపంచం. ఈరోజు మనం ఇండియాస్ ఫ్రెష్ వాటర్ లేక్స్‌లో ఒకటైన కొల్లేరు లేక్ మరియు కొల్లేటికోట పెద్దింట్లమ్మ టెంపుల్ చూద్దాం రండి. ఈ కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఉంది. ఇక్కడికి మనం భీమవరం, ఏలూరు, కైకలూరు నుంచి వెళ్ళొచ్చు. రోడ్డు కొంచెం గతుకులుగా ఉంటుంది కానీ జర్నీ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒకవైపు చెరువులు, ఒకవైపు ఇల్లు, అసలు వ్యూ మాత్రం చాలా బావుంటుంది. నేచర్ లవర్స్ కోసం ఇదొక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ప్రతి సంవత్సరం వందల కొద్దీ వలస పక్షులు వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువగా పెలికాన్స్, కొంగలు, బాగులు వంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కొల్లేరు లేక్‌లో ప్రయాణం చేయడానికి బోటు, లాంచీలు అందుబాటులో ఉంటాయి. బోట్ ప్రయాణం చేస్తూ, పక్షులను దగ్గరగా చూస్తూ, వాటి గూళ్ళు, వాటి కిలకిలలు అవన్నీ వింటూ ఉంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. ఇంతకన్నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందా అనిపిస్తుంది. ఇదివరకు కొల్లేరు క్రాస్ చేయడానికి కర్రల వంతెన ఉండేది. అసలు దాని మీద వెళ్ళడం మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు దాన్ని తార్ రోడ్ వేసేసారనమాట. ఇదే కొత్త వంతెన. ఇప్పుడు మీరు చూస్తుంది అంతా కొల్లేరు లేక్ అనమాట. చాలా పెద్దది. మొత్తం గుర్రపు డెక్క అలా వచ్చింది. చూడ్డానికి మాత్రం చాలా బావుంటుంది. వంతెన దిగేస్తున్నాం. ఈ రోడ్ చూస్తుంటే ఎక్కడైనా చూసినట్టుగా అనిపిస్తుందా? 'రంగస్థలం' మూవీలో ఇక్కడ కొంచెం షూటింగ్ జరిగిందనమాట. ఇప్పుడు మనం కొల్లేటి కోట పెద్దింట్లమ్మ టెంపుల్‌కి వెళ్దాం. కొల్లేటి పెద్దింట్లమ్మ తల్లి దేవాలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఒకప్పటి రాజులు తమ రాజ్యానికి రక్షణ కవచం కావాలని ఈ తల్లిని పూజించారు అని చెబుతారు. ఈ తల్లి గ్రామ ప్రజలకు రక్షణ కవచంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఈ మండపాన్ని కొత్తగా నిర్మించారు. ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క దేవతామూర్తి విగ్రహాలను పెట్టారు. చూడ్డానికి చాలా బావుందసలు. కళ్ళు తిప్పుకోబుద్ధి కాట్లా అన్నీ ఒక్కొక్క పిల్లర్‌ని అలా చూసుకుంటూ వెళ్తున్నామనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అమ్మవారి కళ్యాణం మరియు జాతర మహోత్సవాలు వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలు సుమారు 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతారు. ఈ ఉత్సవాలకు స్థానిక ప్రజలు మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు అమ్మవారి దర్శనం కొరకు. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం. అలా లోపలికి వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. ధ్వజస్తంభం నుంచి లెఫ్ట్‌కి వెళ్తే ఆలయం లోపలికి ఎంట్రన్స్ అనమాట. నార్మల్ దర్శనం 10 రూపీస్, అంతరాయల దర్శనం కూడా చేసుకోవచ్చు 50 రూపీస్. ఇక్కడే లెఫ్ట్ సైడ్ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం ప్రదక్షిణాలు చేస్తుంటే ఒకవైపు వినాయకుడు, మరోవైపు కుమారస్వామి మనకు దర్శనం ఇస్తారు. పెద్దింట్లమ్మ తల్లి ఆలయంలో భక్తులు తల్లికి మేకలు, కోడలను బలి ఇచ్చి ప్రసాదంగా పంపిణీ చేసే సంప్రదాయం ఉంది. ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఆచారం. అందరూ ఇక్కడ బలి ఇచ్చి ఇక్కడే అన్ని వంటలు చేసుకొని తింటారనమాట. ఇది ఎగ్జిట్ అనమాట. అక్కడ దర్శనం చేసుకొని ఇటువైపు నుంచి బయటకొస్తాం. పెద్దింట్లమ్మ అమ్మవారు, జలదుర్గ అమ్మవారు. దర్శనం చేసుకొని బయటకొచ్చాం. ఇటువైపు రైట్ సైడ్ ఇక్కడే భోజనాలు చేస్తారనమాట. బయటికి రాగానే పిల్లలకి అన్ని బొమ్మలు, షాప్స్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శించి తల్లి ఆశీస్సులను పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.